చూడండి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఓహో ఎంత బాగుందో. 2 తెల్ల వంకాయలు కాసాయండి, ఇంకా కూడా పిందెలేసి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వంకాయ మన పీతల పులుసులోకి వెళ్తుంది. ఇవి బ్లూ క్రాబ్స్ అనమాట. మన కాకినాడ, వైజాగ్ వీటిలో కూడా దొరుకుతాయి. మంచి పీతలు దొరికాయి అనమాట. ఇంచుమించు 3/4 kg ఉన్నాయి, కండతో ఉన్నాయండి. ఒక్కసారి ఇలా మసాలాల్లో చక్కగా వేగాలి, సగం ఇక్కడే ఉడికిపోతుంది అనమాట. కూర అయితే అయిపోయింది కదండి, భోజనం చేసేద్దాం. ఇలా ఉల్చామంటే ఎంత గుజ్జు వస్తుందంటే అంత గుజ్జు వస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అగైన్ ఈరోజు కట్టెల పొయ్యి మీద పీతల పులుసు చేయబోతున్నాను అనమాట. సో మీలో చాలా మంది కూడా చెప్పారు, సంధ్య మీరు కుండకి ఐదర్ మట్టి కానీ బూడిద కానీ పొయ్యండి అని చెప్పారు కదండి. మాకు మట్టి అవైలబుల్గా లేదు, బూడిద కూడా లేదనమాట. ఈసారి మాకు ఎలా వచ్చిందంటే బార్బిక్యూ చేసాం, అందులో కొంచెం దొరికింది మాకు. ఎక్కడి వరకు అయితే కుండకి మంట తగులుతుందో ఆ పార్ట్ అంతా వాటర్తో తడుపుకొని ఆ ప్లేస్లో బూడిద అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్లా చేసుకొని దానికి అప్లై చేస్తే సరిపోతుంది. చాలామందికి తెలుస్తుందండి ఈ టెక్నిక్. పల్లెటూరులో అయితే రెగ్యులర్గా వాళ్ళు ఇలాగే చేసుకుంటారనమాట. లేదంటే వీటిని తోవాలంటే చాలా కష్టపడాలి. దీన్ని ఇలా పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం. కట్టెల పొయ్యి మీద వంట చేయడం కూడా ఒక టెక్నిక్ అండి. చక్కగా చిన్న కట్టెలు అయితే చాలా బాగా మండుతాయి అనమాట. నేను ఒక పెద్ద కట్టె పెట్టుకుంటానండి, మిగతావన్నీ చిన్న కట్టెలే అనమాట. ఇవి షార్ప్గా వెలుగుతాయి, బాగుంటుంది. ఇప్పుడు మంట అంటుకుంది. ఇప్పుడు చిన్న కట్టెలు ఇంకొక 2 పెట్టాం అనుకోండి, మంట ఇంకా బాగా అంటుకుంటుంది అనమాట. మంట అయితే చక్కగా రాజుకుందండి. ఇప్పుడైతే నూనె వేసుకుందాం. నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక్కసారి కుండ అంతా కూడా ఈ ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. ఇందులో చిటికెడు పసుపు. కట్టెల పొయ్యి అక్కడ మరుగుతుండగా నాకు ఇక్కడ కాయగూరలు కోసుకొని వండుకోవాలనేది నాకు డ్రీమ్ అనమాట. సో ఇందులో కొంచెం అచీవ్ చేశానని చెప్పొచ్చు. మన గార్డెన్లో పచ్చిమిర్చి వచ్చాయన్నమాట. తాలింపులోకి పచ్చిమిర్చి కోసుకుందాం. చూడండి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఓహో ఎంత బాగుందో. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా కోసుకొచ్చాం, పొయ్యిలో వేస్తున్నాం. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి. కారం ఎలా ఉంటాయో తెలియదు, మా అత్తయ్య గారు ఇచ్చారనమాట నాకు విత్తనాలు. 2 మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. చక్కగా దోరగా బ్రౌన్ షేడ్లో వేగాలండి ఉల్లిపాయలు. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది బ్రౌన్గా వేగడానికి. మూత ఒక పక్కగా పెట్టుకుందాం, పెట్టుకొని వేయించుకుందాం. అలాగే ఈరోజు నేను చేసేది పీతల పులుసు అని చెప్పాను కదండి, అందులో వంకాయ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పులుసు. మన గార్డెన్లో వంకాయలు కూడా కాసాయన్నమాట, కోసుకుందాం. 2 తెల్ల వంకాయలు కాసాయండి, ఇంకా కూడా పిందెలేసి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వంకాయ మన పీతల పులుసులోకి వెళ్తుంది. ఇది ఇంకా పెద్దది అవుతుందో లేదో తెలియదు కానీ నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఎంత బాగుందో లేత వంకాయ. అలాగే ఇక్కడ ఆనపకాయలు వచ్చాయండి. ఈ సంవత్సరం ఒక్క ఆనపకాయకి వస్తే చాలు అని అనుకున్నాను, అలాంటి చాలా పిందెలు వేసాయి. దేవుడి దేవలు అన్నీ వస్తే ఎంత బాగుంటుందో. బాగా మంట పెట్టడం వచ్చేసిందండి మాకు. మంటను మేనేజ్ చేయడం, సిమ్ము పెట్టడం, హై పెట్టడం అన్నీ తెలిసాయి. నా కోరిక ఏంటంటే అక్కడ కాయగూరలు పండాలి, అవి తీసుకొచ్చి ఇక్కడ పొయ్యి మీద వండుకోవాలి. అదే నా జీవితాశయం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చుట్టూ కాయగూర మొక్కలు వేసేది, పాదులు పెట్టేది. అరటికాయలు అయితే అరటికాయల పండ్లు ఒక పండు కోసుకొని తినేవారు. మొత్తం అంతా కట్ చేయకుండా అయితే సగం కట్ చేసి కూర వండుకుండేవారు. ఇలా బెండకాయలు వేసేది, ఇలా టమాటాలు వేసేది, ఇలా వంకాయ వేసి చారు పెట్టేది. ఏ పూట కాపాటు చారే. 2 పూటలు కొండు ఫ్రిడ్జ్లో వచ్చాక పాడైపోయావమ్మ మనం. పొద్దున్న చారు సాయంకాలం పారబోసి మళ్ళీ సాయంకాలం పెట్టేది. ఎంత రుచిగా ఉంటుంది. వంట చాలా రుచిగా ఉండేది. అవును, ఆర్గానిక్ కూరగాయలు కట్టెల పొయ్య. ఇప్పుడు అలా ఎక్కడో అరుదమ్మా, చూడాలన్నా కూడా మనం పల్లెటూరులో కూడా చేస్తామోలే, మనకు తెలియదు పల్లెటూరులో. మా అమ్మ ఇప్పుడు చెప్పించేసారా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో స్టోరీ. చక్కగా కూరగాయలు పండించుకొని అవి వండడం, పొద్దున కూర పొద్దున, సాయంత్రం కూర సాయంత్రం, ఏది పొద్దుటి సర్ది తినేవారు కాదనమాట. సో ఇప్పుడు టీవీలో వచ్చి మన ఎందుకో డైవర్షన్ వచ్చి మనం చేసుకోలేకపోతాం. కానీ కొంచెం టైం చేసుకొని మళ్ళీ ఆ పూర్వం జనరేషన్లో ఎలా చేసుకునేవారు అలా చేసుకుంటే హాయిగా ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి పీస్ ఆఫ్ మైండ్, ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా అండి. మనకి ఎలా తీసుకొచ్చి నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినా ఆనందాన్ని నేను పొందలేనేమో, ఇది ఇచ్చే ఆనందాన్ని నాకు డబ్బులు రిప్లేస్ చేయలేవు. ఇప్పుడు అందరూ మిద్దె తోటలో కాయగూరలు పండించుకుంటున్నారు. అలాగే మళ్ళీ పుల్లలు పోయి వచ్చేస్తాయి కొన్నాళ్ళకి. అసలు ఈ టేస్ట్ రుచి తెలిస్తే ఎవరు వదలరు కదమ్మా. ఒక్కసారి వండుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందమ్మా. ఏం వేస్తామో తెలియదు, ఇందులో అమృతంలా ఉంటాయి కూరలు. మనం ఆర్గానిక్గా మన గార్డెన్లో వేసుకున్న ఒక్క వంకాయ అయినా చాలండి. కూర రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంత రుచిగా ఉంటున్నాయమ్మా కూరగాయలు. మాకు వారానికి ఒకసారి ఆకుకూరలు వస్తాయండి ఇక్కడ గార్డెన్లో అనమాట. మెంతికూర వస్తుంది, తోటకూర వస్తుంది, అప్పుడప్పుడు చుక్కకూర వస్తుంది అనమాట. ఈ 3 వీటితో మా మమ్మీ జస్ట్ టమాటో వేసి వండుతుంది. టమాటోలు కూడా మన గార్డెన్లోవే కదా, లేదంటే పప్పులో వేసి వండుతుంది. ఎంత రుచిగా ఉంటున్నాయంటే అమృతం తిన్నట్టు ఉంటున్నాయండి. చికెన్, మటన్ అక్కర్లేదు, ఆ కూరలు ఉంటాయి. ఆర్గానిక్గా పండించుకున్న వాటికి అంత పవర్. మన ఇంట్లో పండినవి కొన్నైనా అమృతంలో ఉంటుంది. ఎందుకంటే మనం పండించుకుని ఆనందమే వేరే. ఒక్క కూరగాయ, ఒక్క వంకాయ కాసింది, 2 వంకాయలు కాసాయంటే ఎంత సరదాగా ఉంటుంది.
మనకే కాదండి, మన పిల్లలకు కూడా చాలా మంచిదంట మొక్కలు పెంచడం. అంటే ఏంటంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ నేర్చుకునేది పేషెన్స్. అంటే మనం మొక్క విత్తనం వేసినప్పటి నుంచి వెయిట్ చేస్తాం అలా పండు వచ్చే వరకు. సో ఇంత టైం వెయిట్ చేస్తాం చూసారా, లాస్ట్లో ఫ్రూట్స్ వస్తాయి. ఇది లైఫ్ లెసన్ అనమాట. కష్టపడి పడగా ఒకరోజు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తాం అన్నది తాత్పర్యం అనమాట ఈ మొక్కలు. ఈ పీతల కూరలకు ఒక చిన్న మసాలా ఉందండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 4 ఇలాచి, ఒక 5-6 లవంగాలు, ఒక 1 ఇంచ్ చెక్క, ఒక పావు టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నా దగ్గర రోల్ ఉంది, దాంట్లో దంచుకోవచ్చండి. కానీ గసగసాలు ఏంటంటే పేస్ట్ అవ్వదన్నమాట. గసగసాలు వేసేదే గ్రేవీ కోసం, అది సరిగ్గా నలగకపోతే వేస్ట్. మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. సో బ్రౌన్ షేడ్లో ఉల్లిపాయ వేగింది కదండి, ఈ టైంలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇది కూడా వేసేసుకుందాం ఆయిల్లో. ఇందులో మసాలా ఎక్కువ ఏం లేదండి. ధనియా, జీలకర్ర, గసగసాలు ఇవన్నిట్లో ఘాటు రాదు, మసాలాలన్నీ తక్కువ వేసానండి. మసాలాలు అయితే నూనెలో వేగే కదండి, ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందాం. సో సరిపడా ఉప్పు, కొంచెం కారం. ఇవి బ్లూ క్రాబ్స్ అనమాట. మన కాకినాడ, వైజాగ్ వీటిలో కూడా దొరుకుతాయి. మంచి పీతలు దొరికాయి అనమాట. ఇంచుమించు 3/4 కేజీ ఉన్నాయి, కండతో ఉన్నాయండి. ఇవన్నీ కూడా వేసేసుకుందాం. పీతలు చక్కగా ఇలా మగ్గుతాయి నూనెలో. చక్కగా పీతకి మసాలా పట్టించేలాగా మంచిగా కలుపుకొని పెడితే వేగుతుంది. ఇందులో ఉన్న ఉప్పు కారం కూడా పీత తీసుకుంటుంది. ఒక 5 నిమిషాలు అంతేనండి. పీతల కూర చాలా ఈజీ వండుకోవడం. ఇవి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కాళ్ళు కూడా వేసేద్దాం. ఇవి స్టవ్ మీద చేసుకున్న, కట్టెల పై మీద చేసుకున్న ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో జరగాలన్నమాట. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోద్ది మసాలా. సమయా, నువ్వు కట్టెలపై వేయగలవా? ఆన్ చేయగలవా? నాకు వండి పెడతావా? ఏ కూర వండుతావు నాకు? చికెనా, మటనా, ఫిషా, ప్రానా? నాకు వండి పెట్టవా? క్రాబ్ కర్రీ వండుతావా? మరి నాకు జెల్లీ చికెన్, కాలు పులుసు. సీక్రెట్. ఈ పీతలు వేగుతున్నప్పుడే మసాలాలో కొంచెం ఉండిపోయిందండి, అది నీళ్ళు వేసుకుందాం. ఈ మసాలా వాటర్ కూడా చుట్టూ వేసుకోవాలండి, ఎక్కడ అడుగు కట్టకుండా నీట్గా మగ్గుతాయి అన్నమాట. ఒక్కసారి ఇలా మసాలాల్లో చక్కగా వేగాలి, సగం ఇక్కడే ఉడికిపోతుంది అన్నమాట. పీతలు, కాళ్ళు అంతా వేగిపోయినాయి అనమాట. ఈ టైంలో వాటర్ వేయాలి. వాటర్ వేసే ముందు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తాను. ఎక్కువ ఏం వేగక్కర్లేదు, ఆ మంట చాలు. ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకుందాం, హాట్ వాటర్. పీత ముక్క ములిగేంత వరకు వాటర్ వేద్దాం. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ సరిపోయలేదో చూసుకొని ఒక 10 నిమిషాలు పడుతుందండి పీతలు ఉడకడానికి. ఎక్కువ టైం ఏం పట్టదు. నేను ఉడుకుతున్నప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేస్తానండి, నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది, పీతలకు పడుతుంది. నేను ఎవ్రీ స్టేజ్లోని కొత్తిమీర వేసుకుంటూనే ఉంటాను. పీతలు అయితే మగ్గిపోయినాయండి. ఈ టైంలో నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ వేసుకుంటాను. పీతలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాం. చింతపండు పులుసు లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకు మన వాళ్ళే చెప్పారనమాట, నేను పీతలు ఎగిరి చేసినప్పుడు లాస్ట్లో కొంచెం పులుపు యాడ్ చేసాను, చాలా బాగుంటుందని. చాలా బాగుందండి. పులుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం కొత్తిమీర. ఇలా మరుగుతుంది కదా. సమయానికి అయితే కోడిగుడ్లు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా నాన్ వెజ్ కర్రీస్లో. సో గుడ్లు కూడా ఉడకబెట్టేసాను. పీతల పులుసు అయితే అయిపోయిందనమాట. ఎర్రగా ఆవకాయ ఊటలో ఎంత బాగుందో చూసారు కదా. వంకాయ కూడా మగ్గిపోయింది. సో టేస్ట్ చేయడమే. సో కూర అయితే అయిపోయింది కదండి, భోజనం చేసేద్దాం. సో వేడివేడి అన్నం, దీంట్లోకి పీతల పులుసు. పీతల పులుసు అయితే చాలా బాగుంటుందండి. నేను ఇది ఫస్ట్ టైం కాదనమాట. ఇక్కడ పీతలు కూడా మంచిగా దొరుకుతాయి మనకి. కండతో ఎంత బాగున్నాయో అండి. బ్లూ క్రాబ్స్ ఏంటి అంటే షెల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, తినడం ఈజీ. సమయాన్ని టేస్ట్ చేస్తాడండి ఫస్ట్. ఇప్పుడు పీత ఫస్ట్ సమయానికి ఎప్పుడు కదా. ఇలా ఉల్చామంటే ఎంత గుజ్జు వస్తుందంటే అంత గుజ్జు వస్తుంది. సమయానికి పీత అంటే చాలా ఇష్టం కదా. ఎలా ఉంది సమయాన్? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. క్రాబ్ కూడా ఇస్తాను, ఓకేనా? ఎగ్ పెట్టి సమయానికి ఎగ్ కూడా పులుసులో ఇలా పెట్టి చక్కగా పెడతాను సమయానికి. నేను ఎప్పుడైనా ట్రై చేయండి. నాటుగుడ్లో, నాటుకోళ్ళలో కానీ, మటన్లో కానీ, పీతల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పీత, కండతో ఉన్న పీతలు వండుకుంటే బాగుంటుందండి. ఇంత శ్రమ పడినందుకు టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి మంచిగా పులుసు కలుపుకొని ఒక ముద్ద పెట్టుకు తిందాం. చాలా చాలా బాగుంది. క్రాప్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.